దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు గడిచిన మాసమంతా మనల్ని సజీవ రేఖల్లో కాపాడి మరొక నూతనమైన మాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది కేవలం ఆయన కృప, ఆయన మన ఎడలో చూపుతున్న ఆయన ప్రేమను బట్టి మనం ఈ విధంగా నెలలు మాసములు గడుస్తున్నా కానీ ఆయన మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ నెల మనకు అనుగ్రహించిన వాగ్దానమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఆగస్టు మాసములో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఘనమైన కార్యములు చేయాలని, అద్భుతమైన కార్యములు చేయాలని ఆయన సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఒక చిన్న వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనములో ఒక చక్కని వాగ్దానాన్ని ప్రభు అక్కడ రాసిపెట్టి ఉంచాడు. ఆ వాగ్దానాన్ని ఒకసారి చదువుదామా? అందుకతడు, మీకు క్షేమము కలుగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చును. ఇక్కడ రాయబడిన ఈ అద్భుతమైన వాగ్దానం ప్రభు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వాగ్దానాన్ని పలికిన వ్యక్తి ఎవరయ్యా అంటే అతని పేరు యోసేపు అని రాయబడి ఉంది. ఒకసారి మన దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలు, మన దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఒకసారి మనము ఆలోచిస్తే మనకు చాలా విచిత్రంగా, మన హృదయానికి, మన మనసునకు, మన ఆలోచనలకు అర్థం కాని రీతిగా ఉండడం మనం గమనిస్తాం. గమనించండి, ఇక్కడ యోసేపు యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే అసలు యోసేపు ఎవరయ్యా అనంటే యోసేపు వెలివేయబడిన వ్యక్తి. యోసేపు ఎవరయ్యా అంటే ఆకలికి అలమటించిన వ్యక్తి. యోసేపు ఎవరయ్యా అనంటే అమ్మబడిన వ్యక్తి. యోసేపు ఎవరయ్యా అనంటే ఒక భయంకరమైన అవమానమునకు గురైన వ్యక్తి. ఎవరయ్యా ఈ యోసేపు అంటే చెరసాలలో బంధింపబడిన వ్యక్తి. గమనించండి, ఈ చెరసాలలో బంధించబడిన ఈ యోసేపు, ఈ చెరసాలలో అమ్మివేయబడిన ఈ యోసేపు, ఆకలికి అలమటించిన వాడు, తెలియని ప్రదేశములో దాసులుగా బానిసలుగా బ్రతికినవాడు. గమనించండి, ఇప్పుడు ఆశీర్వాదమును పలుకుతున్నాడు. ఆశీర్వాదమును పలుకుతున్నాడు. ఎవరి మీద పలుకుతున్నాడయ్యా అనంటే ఎవరైతే అతన్ని ద్వేషించారో, ఏ అన్నలైతే అతన్ని అమ్మివేశారో, ఏ అన్నలైతే అతన్ని ఐగుప్తునకు ధనమునకు అమ్మివేశారో ఆ అన్నలకి ఇప్పుడు ఈ యొక్క యోసేపు ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు. ఒకప్పుడు అన్నలు అనుకున్నారు, మాకు ఏమి తక్కువ ఉన్నది, మేము బలిష్ఠులుగా ఉన్నాము, మేము శ్రేష్ఠులుగా ఉన్నాము, మేము మందలు మేపుడులో మంచి ప్రావీణ్యత కలిగిన వారము, మాకేమి తక్కువ అని అన్నలు ఒకప్పుడు అనుకుంటే దేవుడు వారి స్థితిని ఎక్కడికి తెచ్చాడయ్యా అనంటే యోసేపు పాదముల దగ్గరికి వారిని తీసుకొని వచ్చాడు. వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన గమనించండి. వారి జీవితంలో కరువు ఏర్పడింది. వారి జీవితంలో వారు మొట్టమొదటిగా వారు వచ్చినప్పుడు వారి యొక్క సహోదరుడైన షిమియోను అక్కడే ఉంచబడ్డాడు. ఆ తర్వాత బెన్యామీనును తీసుకొని రమ్మని యోసేపు చెప్పినప్పుడు మళ్ళీ బెన్యామీనును తీసుకొని ఈ యొక్క అన్నలు మళ్ళీ యోసేపు దగ్గరికి వచ్చారు. అతడు చెప్పినట్టుగా వినున్నట్లుగా, యోసేపు చెప్పినది వినున్నట్లుగా అన్నల యొక్క పరిస్థితి మార్చబడింది. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఇప్పుడు యోసేపు జీవితంను గమనించండి. త్రోసివేయబడిన వాడు, బావిలో పడివేయబడిన వాడు, అమ్మబడిన వాడు, ఇప్పుడు
రాజుగా మార్చబడిన వాడై ఇప్పుడు తన అన్నలను దీవిస్తున్నాడు, తన అన్నలకు ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే, అన్నలారా మీరు భయపడకండి, మీరు మీ గుండెను చెదిరిపోనట్లుగా చేసుకోకండి. ఇదిగో మన దేవుడు మీకు క్షేమము కలగజేయునుగాక అంటూ మీరు భయపడకండి. మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు బెదిరిపోవలసిన అవసరం లేదు, మీరు సొమ్మసిల్లిపోవలసిన అవసరం లేదు. ఇదిగో ఏ దేవుడైతే నాకు క్షేమము కలగజేశాడో, ఏ దేవుడైతే నన్ను ధాన్యముతో నింపాడో, ఏ దేవుడైతే నన్ను ధనముతో ఆశీర్వదించాడో, ఏ దేవుడైతే నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడో ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ ద్వేషింపబడిన స్థితిలో ఉన్నావా, ఒకవేళ భయంకరమైన సమస్యల్లో ఉన్నావా, ఒక భయంకరమైన ఆర్థిక సమస్యలో కొట్టుమిటలాడుతున్నావా, భయంకరమైన ఆరోగ్య సమస్యలతో కొట్టుమిటలాడుతున్నావా, భయంకరమైన ఈ లోక సంబంధమైన చిక్కులలో శోధనలలో నువ్వు కూరుకొని పోయి ఉన్నావా, ఈరోజు నా దేవుడు చెప్పే మాట ఏందో తెలుసా, నీకిచ్చే వాగ్దానం ఏందో తెలుసా? ఒకప్పుడు యోసేపు పరిస్థితిని మార్చినవాడు, దీవెనకరంగా మార్చినవాడు, ఇతరులకు దీవెనకరంగా మార్చినవాడు అదే దేవుడు ఈరోజు నీతో చెబుతున్న మాట ఏంటంటే, ఆ రోజు యోసేపును హెచ్చించినట్టుగా, ఆ రోజు యోసేపును ఘనపరిచినట్లుగా నేను కూడా మీకు క్షేమమును, నేను కూడా మీకు ధనమును, నేను కూడా మీకు ఆరోగ్యమును, నేను కూడా మీకు సమాధానమును అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు చెదిరిపోవలసిన అవసరం లేదు, మీరు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నా ప్రభు నీ కన్నీరు చూసి ఉన్నాడు, నీ వేదన చూసి ఉన్నాడు, నీ భారమును చూసి ఉన్నాడు. ఇప్పుడు పలుకుతున్న మాట ఏంటంటే, నువ్వు భయపడకు, నేను ఈ రోజు నుండి మీకు క్షేమము కలగజేయబోతున్నాను. నేను ఈ రోజు నుండి, ఈ దినము నుండి నీ యొక్క గోనెలలో ధనమును నింపబోతున్నాను. ఈ రోజు నుండి నీ కుటుంబంలో ఆరోగ్యమును ఉంచబోతున్నారు, నీ మనసులో నెమ్మదిని, సమాధానమును ఉంచబోతున్నానని ఆయన నీతో నాతో ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కేవలం ఆశీర్వదించేవాడు కాదు, కానీ మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఎవరి దగ్గర అయితే మనం ద్వేషించబడ్డామో, అవమానించబడ్డామో, ఎవరి దగ్గర అయితే మన యొక్క తలను దించుకోవలసిన పరిస్థితి వచ్చిందో వారిని ఆశీర్వదించినట్లుగా ప్రభు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదాయన. ఆయన అంటున్నాడు, వాగ్దానములను నెరవేర్చువాడను నేను మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడను కాదు అని అంటున్నాడు. ఈ ఆగస్టు మాసంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో, విశ్వాసంతో ప్రార్థన చేసుకో. యోసేపును ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా నాయన ఈ నెలలో నేను ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ నెలలో నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం, నా కుటుంబంలో క్షేమము నాయన, నా కుటుంబంలో ధనము, నా కుటుంబంలో ఆరోగ్యం, నా కుటుంబంలో సమాధానం, నా కుటుంబంలో నెమ్మది నాయన మీరు నాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమని విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించండి, విశ్వాసముతో దేవుణ్ణి ఘనపరచండి. నేను అంటాను, ఈ మాసము తిరగక మునిపే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములు అంటున్నాయి, ఆయన అంటున్నాడు, భూమి ఆకాశములు గతించిన నా మాట మాత్రము గతించదు. ఆమెన్, హల్లెలూయా. ఈ నెల ఈ వాగ్దానము నేను నా మనసులో, నా ప్రార్థనలో నేనేమనుకుంటున్నానంటే, ఖచ్చితముగా 100% నెరవేర్చబడునుగాక. భయపడకండి, క్షేమమును, ధనమును, ఆరోగ్యమును ప్రభు మీ కుటుంబములలో ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, గడిచిన జూలై మాసమంతా మమ్మల్ని సజీవ రెక్కల్లో కాపాడి నూతనమైన మాసమును మాకిచ్చినందుకై నీకు స్తోత్రాలయ్యా. అనేకులు కాలగర్భంలో దాచబడి ఉంటుండగా నీ ఉచితమైన నీ కృప, నీ ప్రేమ ద్వారా ఈరోజు మేము సజీవ రెక్కల్లో ఉన్నామయ్యా. ఈ నెల మీరు మాకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానము కొరకై స్తోత్రమయ్యా. మీకు క్షేమం అనుగ్రహిస్తానని, మేము భయపడవలసిన అవసరం లేదని, మా యొక్క గోనెలలో ధనమును నింపుతానని నాయన
మా గోనెలలో నాయన, మా హృదయములలో నాయన అయా ఆశీర్వాదమును, నెమ్మదిని, సమాధానమును నాయన, ఆరోగ్యమును నాయన మీరు నింపుతానని మీరు వాగ్దానం చేసినందుకై నీకు స్తోత్రమయ్యా. తండ్రి, ఈ వాగ్దానము నాయన 100% నాయన నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ నెలనైనా ప్రతిరోజు నీ బిడ్డలు క్షేమమును చూచుదొరగాక, భయము తొలగిపోవునుగాక నాయన. అయ్యా, ధనముతో నింపబడుదురుగాక, ఆరోగ్యంతో నింపబడుదురుగాక, ఆశీర్వాదముతో నింపబడుదురుగాక నాయన. నీ బిడ్డలకు సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి విషయంలో అన్ని సమకూడి జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ మాసమంతా ఇనిసి పరిచర్యను నాయన అయ్యా ఆశీర్వదించండి. ఈ మాసమంతా విశ్వాసులను, వారి కుటుంబాలను నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానమును నాయన మీరు నెరవేరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు. మేము విశ్వసిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరగబోతున్నందుకై నీకు స్తోత్రము నాయన. అయ్యా, నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి నాయన. వారికి వారే ఆశీర్వాదకరంగా ఉండకూడదు నాయన. అనేకులకు దీవెనకరంగా నీ బిడ్డలు మారుదురుగాక అని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. మా పితరులను ఆశీర్వదించినట్లుగా, మా పితరులను దీవించినట్లుగా నాయన నీ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా నాయన తండ్రి మా కుటుంబ పరిస్థితులు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు నాయన మేము చేస్తున్న ప్రతి పనిని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మీయతలో కూడా ఉన్నతమైన స్థానంలో మేము ఎదుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ నెలను ప్రభువా నీ చేతులకు సమర్పిస్తూ, విశ్వాసులకు, సంఘాన్ని, పరిచర్యను మీ చేతులకు సమర్పిస్తున్నాయన. ఈ వాగ్దానం మా పట్ల నూరంతగా మేము నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. స్తోత్రాలు. ప్రభు ఈ నెలంతా మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.